హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. సో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్కి తెలంగాణ అలాగే ఏపీ నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే చాలా మందికి మ్యాథమెటిక్స్లో స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జస్ట్ 1 మార్క్ అలాగే 2 మార్క్స్లో కూడా చాలా మంది జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం రాసి. సో అలాంటి వారందరికీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ ఇన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలి, సో మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్వశ్చన్ చూసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఈ సెషన్లో క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ 45388 ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకేనా, క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఒక నెంబర్ ఇచ్చారు, 6తో డివిజిబుల్ అవుతుందని ఇచ్చారు. వేర్ ఏ ఇస్ ఏ డిజిట్, ఏ అనేది ఏంటి, ఒక డిజిట్. ఓకే, దెన్ ది పాసిబుల్ వాల్యూ ఫర్ ఏ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఈస్. ఓకేనా, క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకు ఒక నెంబర్ ఇచ్చారు 45388 అని. ఓకే, ఏ అనేది కూడా ఒక డిజిట్ అంటున్నాడు. దీంట్లో ఏ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, మనకి ఈ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది అంటే ఇదే నెంబర్ మనకి 2తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా. 2 3 6 కదా. సో మనకి 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే మనం దాన్ని ఈవెన్ 2 డివిజిబిలిటీ రూల్ అని సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ మనం ఉన్న నెంబర్ ఏంటి, ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ డెఫినెట్గా 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది. ఎలా చూస్తాం చూడండి. ఈ నెంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి ఇక్కడ చూడండి, 4 + 5 ఎంత, 9. ఓకే, 9 + 3 ఎంత, 12. 12 + 8 ఎంత, 20 వస్తుంది. ఓకేనా, 20 వరకు వచ్చింది. ప్లస్ ఏ కదా, ఏని కూడా మనం యాడ్ చేయాలి. ఇదంతా కూడా మనకి 3 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. 3 టేబుల్లో ఏమొస్తాయి, 20 తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి, 21 24 27 అండ్ 30 సో ఆన్ కదా. వీటిల్లో ఏ నెంబర్స్ అనేవి ఆప్షన్స్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉంది, కాదు అంటే ఏ ప్లేస్లో మనం తీసుకోవాల్సిన వాల్యూ, ఏ ప్లేస్లో 1 పెడితే ఏమొస్తుంది నాకు, 21. ఓకేనా, సో ఆప్షన్స్లో 1 లేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్స్లో మనం ఇంకేం తీసుకోవాలి, ఇక్కడ 24 రావాలంటే 4 తీసుకోవాలి. ఆప్షన్స్లో 4 ఉందా, 4 కూడా లేదు. ఓకే, నెక్స్ట్ మనం 7 యాడ్ చేస్తే 27 వస్తుంది. ఆప్షన్స్లో 7 ఉందా, ఉంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకు డివిజిబిలిటీ రూల్స్ పైన కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 7 tan 72 degrees, tan 18 degrees minus 4 cot 36 degrees and cot 54 degrees. ఓకేనా, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది టెట్ పేపర్ 2 వాళ్ళకి అడిగిన క్వశ్చన్. ఓకేనా, సో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, అందరికీ బేసిక్స్ తెలుసు. సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న రిలేషన్స్ కదా. ఇక్కడ అడుగుతుంది ఏంటి, tan 72. క్వశ్చన్ క్లియర్గా చూడండి. 7 tan 72 degrees tan 18 కదా. ఫస్ట్ 1 by 1 చూద్దాం. ఓకేనా, tan అనేది దేనికి రివర్స్గా ఉంటుంది, కాట్ కదా. అంటే tan 90 - θ ఈక్వల్ టు కాట్ θ కదా. tan 90 - θ ఈజ్ నథింగ్ బట్ కాట్ θ. ఇక్కడ చూడండి, నేను ఈ 18ని ఏమని రాయొచ్చు, 90 - 72 అని రాయొచ్చు కదా. అర్థమవుతుందా, tan 18ని 90 - 72 అని రాయొచ్చు. 90 - θ అవుతుందంటే ఇది 8 θ అవుతుంది, కాట్ 72. ఓకేనా, దీని వాల్యూ ఏమవుతుంది, కాట్ 72. అంటే ఇక్కడ tan 72 ఉంది, tan 18 ప్లేస్లో నేను కాట్ 72 అనేది రాయొచ్చు. ఓకే, జస్ట్ మీరందరూ నేర్చుకుంటారు, కానీ అప్లై చేయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉండదు. ఓకే, సో మనం tan 18 ప్లేస్లో ఏం రాస్తున్నాం, కాట్ 72. ఓకేనా, tan కాట్ ఏమైతే మనకి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాట్ నెల రాస్తాం మళ్ళీ 1/tan 72 కదా. ఎగ్జామ్లో మీరు ఇదంతా రాయొద్దు, జస్ట్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం రాస్తున్నాను. ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, 7. సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. ఇక్కడ కూడా కాట్ 36 కదా, దీన్ని ఏం రాయొచ్చు, tan 36 లాగా రాయొచ్చు. ఓకేనా, సో tan కాట్ అనేది ఆపోజిట్ కాబట్టి ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోయి 7 - 4. సో ఆన్సర్ అనేది మనకి 3 వస్తుంది. ఓకేనా, సో ఎగ్జామ్లో మీరు ఇదంతా రాశారు కదా మేడం, ఇదంతా రాయాలంటే రాయొద్దు. ఎవరికైతే బేసిక్స్ పైన ఐడియా ఉంటాయో, అంటే tan నుంచి కాట్కి ఎలా కన్వర్ట్ చేయాలని ఈ బేసిక్ ఐడియా ఉంటే డైరెక్ట్ చూస్తూనే ఈ రెండు క్యాన్సిల్ చేస్తారు. మిగిలింది ఏంటి, ఓన్లీ 7 4 కదా. 7 - 4 3 అని. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ యూనిట్ క్యూబ్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ఏ క్యూబాయిడ్ విత్ 653 డైమెన్షన్స్. ఓకేనా, మనకి ఇది క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఈ మెజర్మెంట్స్తో మనం ఎన్ని క్యూబ్స్ అనేది రెడీ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకేనా, 6 × 5 × 3.
ఓకేనా. సో వాల్యూమ్ అనేది రెండింటికి సేమ్గా ఉంటుంది. ఈ క్యూబాయిడ్తోనే యాస్టేజ్గా మనం క్యూబ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఫామ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, 6 5 30, 33 90 కదా. సో మనం 90 క్యూబ్స్ని మనం ఫామ్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, if the market price of a refrigerator is 80,250 and 6% discount was given, then the sale price of the refrigerator is. చూడండి, డిస్కౌంట్స్ నుంచి మనకు అర్థమెటిక్ అనే చాప్టర్ ఉంది కదా. డిస్కౌంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, హార్డ్గా అడుగుతున్నాడా, ఈజీగా అడుగుతున్నాడా, ఈజీ టు మోడరేట్ అనేది మీకు ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల మీకు కొంత అనాలిసిస్ అనేది తెలుస్తుంది. ఓకేనా. డిస్కౌంట్ పైన క్వశ్చన్ అడిగాడు, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఈ 80,250 అనేది ఏంటి, ఫస్ట్ క్లారిటీ. మార్క్డ్ ప్రైస్ కదా. ఓకేనా, మార్క్డ్ ప్రైస్ అనేది 80,250. ఓకేనా, 6% డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ 6% ఎలా రాయాలో చూద్దాం. 6/100 కదా, 2 3s 250s. క్లియర్ కదా ప్రతి ఒక్కరికి. సో మనకి 6% అంటే మనకు వచ్చిన రేషియో 3/50. ఫస్ట్ చూడండి, మనకి ఎప్పుడైనా సరే డినామినేటర్ ఏం చూపిస్తుంది అనే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. టోటల్ అనేది ఎప్పుడు కూడా మనకి డినామినేటర్ చూపిస్తుంది. ఓకేనా. అసలు యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది 50 రూపీస్ అయితే చూడండి, 50 అనేది టోటల్. ఓకేనా, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అంటే 50 పార్ట్స్ అనేది ఏంటి మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్. ఓకేనా, ఇది మార్కెట్ ప్రైస్ అయితే తను ఏం చేశాడు, ఈ 3 పార్ట్స్ అనేది తను డిస్కౌంట్ ఇచ్చాడు కదా. ఈ డిస్కౌంట్ గురించి చెప్తుంది. అంటే ఇందులో 50 రూపీస్ 50 పార్ట్స్ అనుకుంటే అందులో మనకి 3 పార్ట్స్ అనేది డిస్కౌంట్ ఇచ్చేసాడు. డిస్కౌంట్ పోగా మిగిలింది ఎంత మనకి 47 కదా. ఈ 47కి తను అమ్మాడు. అర్థమవుతుందా క్లియర్గా. అంటే ఏంటి, 50 పార్ట్స్ వాల్యూ తను ఇచ్చాడు ఆల్రెడీ. 50 పార్ట్స్ ఎంత ఇచ్చాడో 80,250 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అయితే తను అమ్మింది ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ క్లియర్గా. ఓకే, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 5 1s 5 16 05 కదా. ఓకే, మొత్తం చేస్తారు క్యాలిక్యులేషన్. 1605 ఇక్కడ ఉంది, 47 ఇక్కడ ఉంది. మరి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ఓకేనా, యూనిట్స్ ప్లేసెస్ చూడండి. 7 5s 35 రావాలి. 7 5s 35 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. సో ఈ రకంగా మీరు క్వశ్చన్స్ అనేది స్మార్ట్ వేలో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, సో మీ అందరికీ ఈ క్వశ్చన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మ్యాథ్స్ బేసిక్స్ కానివ్వండి, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఆన్లైన్ లైవ్ కానివ్వండి, రికార్డింగ్స్ కానీ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ప్లే స్టోర్లో మనకి డిమాథ్స్ యాప్ ఉంది. యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లైవ్ సెషన్స్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఒకసారి సో మీరు గూగుల్లో dmathsdeepika.com. ఓకే, ఈ ల్యాండింగ్ పేజ్కి వస్తే మీకు కింద సైన్ అప్ బటన్ అనేది ఉంటుంది. ఓకే, రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. ఇది కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకే, మీ నేమ్, మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్ అలాగే సిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి నెక్స్ట్ జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. సో అక్కడికి రావడం వల్ల మీరు మా ఆన్లైన్ లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.